ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్పై అమెరికా అధ్యక్షుడి అక్కసు ఎక్కువైపోతుంది. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించాడు. రష్యా చమురు కొనుగోళ్లే కారణమని అమెరికా చెబుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించింది భారత్. చమురు మార్కెట్ స్థిరత్వం కోసమే అని వివరణ ఇచ్చింది. రెండు దేశాల మధ్య దౌత్య సమరం కొనసాగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద రెండు ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి తీవ్రస్థాయిలో దౌత్య సమరం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, దానికి భారత్ ఇచ్చిన ధీటైన సమాధానం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే భారత్ మీద 25% సుంకాలు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో మరింత అక్కసును బయటపెడుతున్నాడు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడం వల్లే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందని డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యాకు భారీగా ఆర్థిక వనరులు అందిస్తూ భారత్ యుద్ధానికి పరోక్షంగా సాయం చేస్తోందని వ్యాఖ్యానించాడు ట్రంప్. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆపకపోతే మరిన్ని టారిఫ్లు పెంచే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక హెచ్చరికగానే కాకుండా ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ గట్టిగానే స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసింది. తమ వినియోగదారులకు అందుబాటు ధరలో చమురు అందించేందుకే చర్యలు తీసుకుంటోందని, ఇది దేశ ప్రయోజనాల కోసమే అని భారత్ వివరించింది. అంతేకాకుండా అంతర్జాతీయ చమురు మార్కెట్లో స్థిరత్వం కోసమే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొంది. యుద్ధం కారణంగా సంప్రదాయంగా వస్తున్నటువంటి చమురు సరఫరా ఐరోపాకు మళ్ళింది. ఈ సమయంలో ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికానే ప్రోత్సహించిందని కూడా వివరణ తెలియజేసింది. ఈ సందర్భంగా భారత్, అమెరికా, ఐరోపా సమాఖ్యలను కూడా టార్గెట్ చేసింది. రష్యాను విమర్శిస్తున్న దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని గుర్తు చేసింది. 2024లో యూరప్ రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా $67.5 బిలియన్ లాభం పొందిందని, 2023లో భారత్ రష్యా మధ్య వాణిజ్యం కేవలం $17.2 బిలియన్ మాత్రమే అని స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెరికా కూడా తన పరిశ్రమల కోసం రష్యా నుంచి యురేనియం, పల్లాడియం వంటి కీలకమైన ముడి సరుకులను దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని అమెరికానే ప్రోత్సహిస్తోందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేయడం విశేషం. మొత్తం మీద ఈ దౌత్య సమరం అనేది ఇరు దేశాల సంబంధాలను ఏ మలుపు తిప్పుతాయన్నది కూడా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా పిచ్చి ప్రేరేపణలు చేస్తానే ఉన్నాడు. ఈ విధంగా భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేసుకుంటానే పోతుంది. ఎక్కడా కూడా యుక్రెయిన్తో యుద్ధం ఆపట్లేదు. యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. రష్యాకి నేను ఎన్నిసార్లు పుతిన్తో మాట్లాడినా, ఫోన్ చేసి చెప్పినా అతను వినిపించుకోవటం లేదు. యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. మరి రష్యాను కట్టడి చేయాలంటే రష్యా మిత్ర దేశాలు ఏమున్నాయి? భారత్ అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉంది కాబట్టి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇది నచ్చనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా భారత్ మీద ప్రతీకార సుంకాలు వేస్తా ఉన్నాడు. రష్యాని దారిలో తెచ్చుకోవడం కోసం భారత్ మీద ఈ విధంగా 25% టారిఫ్లు విధిస్తాను, ఇంకా కొంత శాతం టారిఫ్లు విధిస్తాను, ప్రతీకార సుంకాలు విధిస్తాను, ఇంకా జరిమానాలు కూడా దానికి మించి వేస్తాను అని చెప్పి అతను మాట్లాడుతున్నాడంటే భారత్ మీద ఎంత ద్వేష భావం డొనాల్డ్ ట్రంప్ కలిగి ఉన్నాడు అన్నది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే ఈ సుంకాలు ఇంకా పెంచుకుంటూ పోతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతాను అన్నాడు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది, అతనికి అర్థం కావాల్సింది, భారత్ మీద ఈ విధంగా ద్వేషాన్ని పెంచుకొని సుంకాలు విధిస్తే రష్యా యుద్ధం ఆపదు. ఇంకా రష్యా తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది. రష్యా ఇంకా యుక్రెయిన్ మీద దాడులు తీవ్రతరం చేసే అవకాశం ఉంది. భారత్ ఒత్తిడి తెస్తానో లేకపోతే ఇంకొక దేశం ఒత్తిడి తెస్తానో రష్యా వినిపించుకోదు.
రష్యా మీద దొంగ దెబ్బ కొట్టినటువంటి యుక్రెయిన్ మీద ప్రతీకారంతో రష్యా రగిలిపోతుంది కాబట్టి ఆ యుద్ధం జరుగుతుంది. మీరు నోబెల్ శాంతి బహుమతి రావటం కోసం ప్రతి దేశంలో వాళ్ళ ఏదైతే యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయో, ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే ఇంకొక దేశం కావచ్చు, ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు ఉంటే అక్కడ ఆ దేశాల్లో తలదూర్చి ఆ యుద్ధం నేనే ఆపాను, ప్రపంచ శాంతి దూతను నేనే అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రకటించుకొని ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా నిలువరించి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుందామని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు భారత్ మీద కావచ్చు, ఇంకో దేశం మీద కావచ్చు, ఈ విధంగా టారిఫ్లు విధిస్తూ ఉన్నారు. రష్యా యుద్ధాన్ని వెనక్కి తీసుకుంటుంది, యుక్రెయిన్ మీద వెనకడుగు వేస్తుంది. అప్పుడు ఆ క్రెడిట్ కూడా నా ఖాతాలో వేసుకుందామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. అది ముమ్మాటికి జరగదు అని చెప్పి రష్యాతో పాటు ఇంకొన్ని రష్యా మిత్ర దేశాలు కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది. సో డెఫినెట్గా భారత్ మీద అక్కసు కనిపిస్తోంది, భారత్ మీద ద్వేషం కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ప్రతిరోజు కూడా తనను తను మెరుగుపరుచుకుంటూ ముందుకు పోతుంది, బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరోవైపు ప్రధాని మోదీ కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 నాయకుడుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది మనసులో పెట్టుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ వెలిగిపోతోంది, ఇది నచ్చక రష్యా మిత్రదేశంగా ఉంది, రష్యాతో చమురు కొనుగోలు చేస్తుంది, రష్యాకి యుద్ధం చేయడానికి పరోక్ష సాయం భారత్ చేస్తుంది. ఇది పూర్తిగా మనసులో ద్వేషాన్ని నింపుకొని పైకి మాట్లాడుతున్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. అంతే తప్ప వేరొకటి కాదు. భారత్ మీద ఎప్పటికీ కూడా ద్వేషాన్ని కొనసాగిస్తున్నాడు. ఎప్పుడైతే రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాడు డొనాల్డ్ ట్రంప్, అప్పటి నుంచి కూడా భారత్ మీద ఇదే రకమైనటువంటి అసూయను, ఇదే రకమైన ఈర్ష్యను, ఇదే రకమైన ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. భారత్ పైకి రావటం, ఎదగటం ఇష్టం లేదు డొనాల్డ్ ట్రంప్కి. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి పిచ్చి ప్రేలాపనలతో, పిచ్చి టారిఫులతో అతను భారత్ మీద ద్వేషాన్ని కనబరుస్తున్నాడు. సో డెఫినెట్గా భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది. ఇంకా రష్యాకి ఏదైతే రష్యా మీద విమర్శలు చేసే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నారు. భారత్ ఇదే చెప్తోంది. యూరోప్ కావచ్చు, ఇంకొక కావచ్చు, అసలు అమెరికానే యురేనియం కావచ్చు, ఇంకొన్ని పరిశ్రమలకు కీలకమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తోంది. సో డెఫినెట్గా వాణిజ్యాన్ని వాణిజ్యంగానే చూడాలి తప్ప దీన్ని వేరొక అంశంతో ముడిపెట్టి ఈ విధంగా ప్రతీకార సుంకాలు విధించడం అనేది అమెరికా ఎలాంటి దారుణమైనటువంటి మనస్తత్వం కలిగి ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం, రుజువుగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే కొంత ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి భారత్కి, అమెరికాకి. సో ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ట్రంప్ మారాలా, ట్రంప్ ఆలోచన విధానం మారాలా, ట్రంప్ సైకో విధానం మారాలా. అప్పుడు మాత్రమే అమెరికాకి మంచి రోజులు వస్తాయి. అలాగే అమెరికా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలు కూడా కొంత సాఫీగా మనుగడ సాగించే పరిస్థితి ఉంటుంది. సో చూద్దాం ట్రంప్ తన సైకోతత్వాన్ని, తన పైశాచికత్వాన్ని, విషం నింపుకున్న తన భావనను ఇప్పటికైనా మార్చుకుంటాడో లేదో చూడాలి.